పసుపు కుంకుమ అన్నారు. మన శ్రీకాకుళం వెళ్తే ఏటి బాబు ఏటిస్తాడు మొఖాన్ని కొట్టాలి పసుపు కుంకుమ ఏటా లేదా పసుపు కుంకుమ. ఆ తెలుగుదేశం నాయకులందరూ పసుపును కుంకుమ బొట్టెట్టుకుని మా ఈ నియోజకవర్గాల్లోకి రమ్మనండి, చీపురులతో తరిమి కొడితే రోజు దగ్గర ఉందని చెప్పి. మరి ఈరోజు ఎక్కడ చైతన్యం ఎలా వచ్చిందంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి చైతన్యం వచ్చిందంటే, ఒక మహారాజుడు అవినీతి పరుడైతే, ఒక మహారాజు అక్రమాలు పాల్పడితే ఆ దేశ ప్రజలు జానపద పాటలతోటి పాత రోజుల్లో మనం చూసాం. చాలా సినిమాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యాక్ట్ చేసిన చాలా సినిమాలు మనం చూసాం. తిరుగుబాటు జనాల్లోంచి వస్తుంది. మరి ఆ తిరుగుబాటులో ఒక చోట ఒక వ్యక్తి, ఒక ప్రజ, అతను శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏం పాడాడంటే, చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు, డ్వాక్రాకే టోకరా ఇచ్చావు చంద్రబాబు, మహిళల్ని మోసం చేశావు చంద్రబాబు బాబు. అలాగా నువ్వు వస్తే వానలుండవు చంద్రబాబు, మా బోర్లన్నీ ఇంటిపోయాయి చంద్రబాబు. అలాగా పాటలు పాడుకుంటుంటూ ఉత్తేజపరుస్తూ జనాల్ని. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వీళ్ళకి కనపట్ల. మందులోడా ఓరిమాయలోడా మామరారా జేబులు చిన్నవాడని పాట ఒకటి ఉంది, జానపద పాట. అది మేము మందులోడా ఓరిమాయలోడా మామరారా కుప్పం చిన్నవాడ, గుండె నొప్పి వచ్చిందని ఆసుపత్రికి నే వెళితే, గుండె నొప్పి వచ్చిందని ఆసుపత్రికి నే వెళితే, పచ్చకార్డు తెమ్మన్నావో మందులోడా ఓరిమాయలోడా. ఇలాంటి పాటలు భానుచంద్ర గారు, స్వర్గీయ వేణు మ్యూజిక్ డైరెక్టర్ గారి అబ్బాయి, ప్రఖ్యాత హీరో ఆయన, నేను, మా కృష్ణుడు, పోసాని గారు, త్వరలో దాసనారాయణ గారు అబ్బాయి అరుణ్ వస్తున్నాడు. ఇలాగా చాలామంది టీవీ కళాకారులు, మహిళా కార్యకర్తలు అందరినీ తీసుకుని మేము ప్రతి పల్లెకి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలని, సంక్షేమ పథకాలు మనకు ఎందుకు రాలేదో, ఎందుకు దక్కలేదో వాటి మీద మేము అవన్నీ చైతన్యపరుస్తూ ముందుకు వేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా పత్రికా విలేకంగా ఈ మన ఛానల్స్కి వీళ్ళందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పడ్డాయి. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.